వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. రాను రాను మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. అంత్య దినములలో మనుషుల మధ్య ప్రేమలు చల్లారుతాయన్న దేవుని వాక్యం ఇప్పుడు చాలా బాగా నెరవేరుతోంది. భార్యాభర్తలుగా ఉంటామని పెళ్లినాటి ప్రమాణాలు చేసి నీ ప్రాణానికి తోడే ఉంటాం, అవసరమైతే నీ ప్రాణం కోసం నా ప్రాణం పెడతానని పెళ్లినాటి ప్రమాణాలు చేసిన కొంతమంది భార్య కోసం ప్రాణం పెట్టడం అటుంచి వాళ్ళ ప్రాణాలను తీస్తూ కర్కశంగా కర్కోటకులుగా దుర్మార్గులుగా మారిపోతున్నారు. మనం న్యూస్ చూస్తే, మన మధ్య జరిగే పరిస్థితులను గమనిస్తే కొన్ని విచిత్రమైన సంఘటనలు, అసలు కనీవిని ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. ఒక నిండు గర్భిణి పైన తన భర్త ఆమెను పడుకోబెట్టి ఆమె మీద కూర్చొని ఎక్కి తొక్కి ఆమెను ఆ గర్భస్రావం చేసి ఆమెను చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అది మరొక ముందే హైదరాబాద్ మీర్పేటలో ఇంకొక దారుణమైన సంఘటన జరిగింది. మిలిటరీలో పనిచేసి రిటైర్డ్ అయిపోయిన గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య మాధవి, అలాగే వారికి 2 పిల్లలు. ఈ గురుమూర్తి రిటైర్డ్ అయిపోయి సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. పనిచేస్తున్న కాలంలో భార్యపై అనుమానం పెంచుకొని ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. చాలామంది, కొంతమంది అనుమానం ఉన్నోళ్ళు, కొంతమంది అక్రమ సంబంధం కలిగిన వాళ్ళు చంపిన న్యూస్ మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇది వాటికి భిన్నంగా ఉంది. ఎంత క్రూరం అంటే, ఎంత కర్కశత్వం అంటే, ఎంత ఉన్మాదితనం అంటే, ఆ భార్యను చంపటమే కాదు, ముక్కలు ముక్కలుగా కోసి కుక్కర్లో తన భార్య యొక్క బోన్స్ను, మాంసాన్ని ఉడకబెట్టి దాన్ని ఎండబెట్టి రోట్లో దంచి పొడి చేసి ఆ పొడిని చెరువులో పారేసిన సందర్భం ఒక జుగుప్సాకరమైన సందర్భం. అసలు వినటానికే కర్ణకఠోరంగా ఉన్న సందర్భం ఇప్పుడు హైదరాబాద్లో వెలుగు చూసింది. గురుమూర్తి తన భార్య మాధవిని అనుమానించాడు. అనుమానించడంతో రాత్రికాల సమయంలో మాట పెరిగి ఆమెను పదునైన కత్తి తీసుకొని పొడిచాడు. పొడవగానే ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమెను ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. కట్ చేసి కుక్కర్లో ఆమె బోన్స్ ఉడకబెట్టి ఎండబెట్టాడు. ఆ తర్వాత ఎండబెట్టిన తర్వాత వెండిన తర్వాత దాన్ని పొడిగా చేశాడు. ఆ పొడి తీసుకుపోయి చెరువులో కలిపాడు. ఎందుకయ్యా ఇదంతా చేశామంటే, నా భార్య మీద అనుమానం ఉంటే ఇలా చేస్తాం అని అడిగితే సమాధానం లేదు. ఎలా చేసావు? ఇంత క్రూరత్వం, ఇంత కర్కశత్వం, ఇంత అసలు నీతి మాలిన పని ఎలా చేసావని అడిగినప్పుడు యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూసి నేను నేర్చుకొని ఒక వీధి కుక్కను, దానికి ముందు డెమో చేశారట. వీధి కుక్కను తీసుకొచ్చి దాన్ని చంపి దాన్ని ముక్కలు ముక్కలుగా కోసి దాని బోన్స్ను దాన్ని ఉడికించి కుక్కర్లో దాన్ని మళ్ళీ ఎండబెట్టి దాన్ని పొడి చేసి పారవేసిన సందర్భం. అలా చేసిన తర్వాత తన భార్యను కూడా అదే విధంగా చేసి ఇప్పుడు హంతకుడయ్యాడు, క్రూర హంతకుడయ్యాడు. ఎక్కడికి పోతుందండి ఈ సమాజం? మనుషుల్లో ప్రేమలు చల్లారిపోతున్నాయి. మనుషులు తన ఇంగితాన్ని మర్చిపోతున్నారు. భార్యాభర్తల బంధానికి ఒక అర్థమే లేకుండా
కొంతమందిని వివరిస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధేస్తుంది. అయ్యో, ఏ కోశాన వాళ్ళ హృదయంలో మానవత్వం అనేది లేదే, దేవుని భయం అనేదే లేదే అనేది తెలిసిపోతుంది. దేవుని భయం లేదు, ఇక దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఏమైనా తన అనుమానించిన అనుమానపు పొరలో నుంచే అవతల వ్యక్తిని చూశారు తప్ప మరో కోణంలో ఆలోచించలేకపోయాడు ఆ గురుమూర్తి. అత్యంత క్రూరుడిగా, కర్కోటకుడిగా, కర్కశుడిగా, ఒక ఉన్మాదిగా, ఉగ్రవాదిగా మారిపోయాడు. వీటన్నిటికీ కారణం ఏంటి? వీటన్నిటికీ కారణం ఏంటంటే, ఒకటి తన పెరిగిన వాతావరణం కావచ్చు. ఒకవేళ భార్య తప్పు చేస్తుంటే తెలియదు, ఆమెను సరి చేసుకోలేని పరిస్థితి కావచ్చు. అలాగే ఇంకొక కారణం ఏముంటుందంటే, ఈ సోషల్ మీడియా ప్రభావం కూడా చాలామంది వ్యక్తుల మీద పడుతుంది. కొంతమంది సోషల్ మీడియాలో చూసి కొన్ని ఎలా చేయాలో కూడా నేర్చుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఒక గర్భిణీ స్త్రీని ఎవరైనా కనికరిస్తారు. కనికరం లేకుండా భర్త ఆమె మీద కూర్చొని ఆమెను ఇష్టానుసారంగా చేయటం ఏ మానవత్వానికి దారితీస్తుందో, ఏ మానవత్వాన్ని ఇది తెలుపుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. మనుషులు ఇంత డార్క్గా ఉంటారు, ఇంత వైల్డ్గా ఉంటారు, ఇంత అడవి మృగాలు కూడా చేయలేని పరిస్థితులు కొన్ని మనుషులు చేస్తున్నారు. ఇది ఎక్కడైనా మనిషిని కోసి దాన్ని ముక్కలు చేసి ఆ బొక్కల్ని, ఆ మాంసాన్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టి దాన్ని పొడి చేసి, ఇంత ప్రాసెస్ను మనం కనివిని ఎరగని పరిస్థితి ఎప్పుడు కనపడుతుంది. ఇదంతా కొన్నిసార్లు సోషల్ మీడియా ఎఫెక్ట్. సోషల్ మీడియాలో చూసి నేను నేర్చుకున్నానని చెప్తున్నాడు ఆ గురుమూర్తి. సోషల్ మీడియాలో చూసి నేర్చుకున్నాడట. చాలా భయంకరమైన పరిస్థితులు ఇవి వెలుగులోకి వచ్చినాయి. వెలుగులోకి రాని విషయాలన్నీ ఒకసారి ఆలోచించుతాం. వీటన్నిటికీ కారణం హృదయంలో భయం లేకపోవటం, దేవుని పట్ల భీతి లేకపోవటం, అలాగే ఎదుటి వారిని సరి చేసుకుంటూ, ఒక భార్య ఒకవేళ తప్పు చేస్తే ఆమెను సరి చేసుకోలేని భర్తగా ఉండటం, ఒకవేళ భర్త తప్పు చేస్తే భర్తను సరైన మార్గంలో పెట్టుకోలేని వారిగా ఉండిపోవడం, ఇలా విపరీతమైన ధోరణిలోకి వెళ్ళిపోవడంతో ఇలాంటి మునుపెన్నడూ చూడని మర్డర్స్ మనం చూస్తున్నాం, మనం వింటున్నాం. అంత్య దినాల్లో ఇటువంటి సంఘటనలు, హింసలు మునుపెన్నడి వినని సంఘటనలు జరుగుతాయని బైబిల్ గ్రంథంలో ఉంది. ఇటువంటి సంఘటనలేనేమో బహుశా. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, కరువులు, వైల్డ్ ఫైర్స్, ఆకలి చావులు, ఇలా ఒక పక్క యుద్ధాలు ఇవన్నీ వేధిస్తుంటే మరో పక్క మానవుల్లో మానవత్వం చచ్చిపోయి మంట కలిసిపోతాం. ప్రేమలు చల్లారిపోతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు ఆ కుటుంబాలు పోయాయి. భార్య, భర్త, పిల్లలు అనే స్థాయికి వచ్చేసి పొరుగు వారిని పట్టించుకోవడమే మానేస్తారు. నాకు నేను బ్రతికితే చాలు అనుకుంటునే పరిస్థితి. నాకు నేను బ్రతికితే చాలు, సమాజం ఏమైపోయినా పర్వాలేదు, నాకు లాభం వస్తే చాలు, ఎవరెన్ని ఇబ్బందులు పడ్డా చాలు, ఎవరెంత మోసపోయినా పర్వాలేదు అనే స్థాయికి జనాలు చేరుకున్నారు. ఇదంతా ఎక్కడికి దారితీస్తుందంటే, అంత్య దినములలో మనుషుల మధ్య ప్రేమలు చచ్చిపోతాయి, చల్లారిపోతాయి. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పిన విధంగా ఇప్పుడు నడుస్తాం. ప్రేమలు చల్లారిపోతాయి. వీఆర్ ఎండ్ డేస్, అంత్య దినాల్లో ఉన్నాం. ప్రేమలు చల్లారిపోయే రోజుల్లో బ్రతుకుతూ ఉన్నాం. రక్త సంబంధాల మధ్య ప్రేమలు చల్లారిపోవడం, కట్టుకున్న భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు, విద్వేషాలు, ఉగ్రవాద చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో క్రైమ్ రేట్స్ పెరుగుతున్నాయి. కుటుంబాల్లో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాల వల్ల ఎన్నో జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి, ఆహుతవుతున్నాయి.
ఎన్నో మర్డర్స్ జరుగుతున్నాయి. ఎంతో చిన్నపిల్లలు ఆగమైపోతున్నారు. తమ శారీరక సుఖం కోసం, తమ శారీరక ఆనందం కోసం ఎంతోమంది జీవితాలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. వీరందరూ మారాలి. వీరందరూ మారాలి. క్రైస్తవులారా ప్రార్థన చేద్దాం. సమాజంలో అక్రమ సంబంధాలు తగ్గించాలి. త్రాగుడు వ్యసనం నుంచి మనుషులు బయటపడాలని, పురుషులు స్త్రీలు ఇటువంటి విపరీత చర్యలకు వెళ్లకుండా క్రైస్తవులంగా మనం ప్రార్థించాలి. అలాగే ఈ సోషల్ మీడియా యుగంలో ప్రతిదీ అడ్వాన్స్ అయిపోతుంది. ప్రతిదీ కొత్తదిగా వచ్చేస్తుంది. ఈ కొత్తదనాన్ని నేర్చుకొని విచ్చలవిడితనంగా మారిపోతున్నారు చాలా. ఇది కూడా కంట్రోల్లో ఉండాలి. సోషల్ మీడియా చూసి పాడైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది కూడా కంట్రోల్లో ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ఆల్రెడీ ఈ 2025లో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా నెల కూడా అయిపోలేదు. ఎక్కడ చూసినా క్రైమ్, ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా విపత్తులు జరుగుతున్నాయి. ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రపంచం గురించి, మన దేశం గురించి, మన ప్రాంతం గురించి, మన పొరుగు వారి గురించి ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువు అన్నారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. కనీసం అందరినీ ప్రేమించలేని స్థితిలో ఉన్నప్పటికీ కనీసం వారి గురించి ప్రార్థన చేద్దాం. పక్కవారి గురించి ప్రార్థన. సమాజంలో జరుగుతున్న ఇటువంటి చర్యలు మళ్ళీ జరగకుండా మనం ప్రార్థన చేద్దాం. మనుషుల్లో మార్పు రావాలని, భార్యాభర్తల్లో సఖ్యత సంబంధాలు పెరగాలని మనం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా క్రైమ్ రేటు తగ్గాలి. క్రైమ్ రేట్ జరగకుండా ఉండాలి. చిన్న పిల్లలపై అఘాత్యాలు జరగాలి. ఆడపిల్లలపై మానభంగాలు జరగకుండా ఉండాలి. మనం ప్రార్థన చేద్దాం. మనకు మనమే బ్రతికితే చాలనుకోవద్దు క్రైస్తవులు. ఒక విశ్వాసి క్రైస్తవుడా, మనకు మనం బ్రతికితే చాలనుకోవద్దు. మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా బాగు చేయాలి అన్న ధోరణులతో మనవంతు సహాయంగా మనం ప్రార్థన చేద్దాం. వీలైనంత వరకు అటువంటి విపరీతమైన ధోరణిలో ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ చేసి చక్కని మార్గంలో వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. దేవుడు అట్టి జ్ఞానాన్ని, అట్టి మనసును మనందరికీ దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు.